హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మెత్తని పకోడీని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఒక్కసారి ఈ మెత్తని పకోడీని చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి బియ్యపు పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒక 4 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 సన్నగా తరిగి వేయండి. సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇక్కడ ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ ద్వారా ముందుగా వీటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ మీరు వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, అలా అని మరీ తక్కువగా వేయకండి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా దీని కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. ఇలా కలిపిన ఈ పిండి ముద్దని ఇప్పుడు మనం పకోడీలా వేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం తీసుకొని ఇలా చేత్తో విడివిడిగా వేసుకోండి. ఇక్కడ మీరు పిండిని వేసేటప్పుడు మరి పెద్దగా వేసుకోవద్దు. అలాగే ఇలా పకోడీ మొత్తం వేసుకొని 1 మినిట్ తర్వాత మాత్రమే మీరు గరిటతో కలపండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇక్కడ పకోడీ అనేది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడీ బయటికి కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా పకోడీని చేసుకోండి. ఇలా ఈ పకోడీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల పకోడీ ఫ్లేవర్ మరింత బాగుంటుంది. ఇలా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ పకోడీ అనేది గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పకోడీని కూడా ఇలానే చేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా పకోడీని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, పకోడీని చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.